డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అర్బైన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఒంటెలపై అమారీలు తీసి మజిలీస్లను ఆలాపించారు. అనంతరం ఇమాం హుస్సేన్ గుమ్మటాన్ని పూరవీధుల్లో ప్రదర్శిస్తూ గుండెలు బాదుకుంటూ రక్తాలు చిందేలా మాతంతో ఊరేగించారు. యూపీ నుండి విచ్చేసిన మౌలానా సయ్యద్ మహమ్మద్ అలీ సాహెబ్ ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ తమ ప్రాణాలను కర్బలా పుణ్యభూమిలో బలిదానం చేసి ఇస్లాంను పరిరక్షించారని, అందులో భాగంగానే అర్బైన్ నిర్వహించినట్లు తెలిపారు. కర్బలాలో ఆజిద్ సైన్యం ఇమాం హుస్సేన్ కుటుంబీకులపై చేసిన దాడి చాలా ఘోరమైందని వివరించారు మౌలానా సయ్యద్. మొహర్రం సందర్భంగా 40వ రోజు మేము ప్రకటించే సంతాప సభలు ఇవి. క్రీస్తు శకం 680లో మహమ్మద్ ప్రవక్త హిజ్రీ ప్రకారంగా 61 హిజ్రీ మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ని మదీనా నుంచి కర్బలాకి రప్పించాడు. ఆ రోజు సిరియా రాజు యజీద్ చూడండి, టెర్రరిజం అనేది ఈ రోజు టెర్రరిజం కాదు, 1400 సంవత్సరాల కిందటే టెర్రరిజం మొదలైంది. ఈ టెర్రరిజం మొదటి టెర్రరిస్ట్ ఈ యజీద్. ఇమాం హుస్సేన్ గారిని ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆడవారు, చిన్న చిన్న పిల్లలు, 6 నెలల పసివాడు వీళ్ళందరినీ కర్బలాకు రప్పించి 3 రోజులు ఆహారం లేదు, ఆహార పానీయాలు, నిద్ర లేకుండా అంత కఠినంగా ఆయన పైన చర్య చేసి ఆయన్ని 61 హిజ్రీలో 680 మొహర్రం 10వ తారీఖున ఆయన్ని పిల్లలతో సహా 6 నెలల పిల్లలతో సహా 80 ఏళ్ల ముసలి వారి వరకు అందరినీ వధించాడు. ఆ తర్వాత ఈ ఆడవారిని సంకెళ్లతో బంధించి 1400 మైళ్ళు ప్రయాణించి సిరియాలోని దమిష్క్ నగరంలో ఉన్న చెరసాలలో సంవత్సరం పాటు ఉంచి